హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి చాలా రోజుల తర్వాత వచ్చి చాలా బాగుండాలి అది ఇది అని చెప్తున్నాను అనుకుంటున్నారా? చాలా అయిపోయిందండి. టైం అంతా అస్సలు టైం కుదరలేదు. పిల్లలతోనే సరిపోయింది. మధ్యలో ఏవో చిన్న చిన్న టూర్లు అవి ఇవి ఏవో పిల్లలతో అలా అయిపోయిందనమాట. సో మళ్ళీ సరదాగా వ్లాగ్ చేయాలనిపించింది నాకు. సమ్మర్ వచ్చినప్పుడల్లా నాకు చాలా యాక్టివ్గా అనిపిస్తుంది అనమాట. వింటర్ టైంలో ఏంటో తెలీదు, ఏదో అలా గడిచిపోతాయి టైం అంతా. పక్క నుంచి చలి, స్నో థింగ్స్ అలా ఉంటాయన్నమాట. ఏమో నాకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. కానీ ఏమో వింటర్ ఏమో ఇక్కడ ఎక్కువ, సమ్మర్ ఏమో తక్కువ. కానీ స్టిల్ మనం అలా అనుకోకూడదు కదా. సో ఏదో అలా టైం అయిపోతుంది. సో మొత్తానికి ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు యాక్చువల్గా నేను ఆనపకాయ టమాటో కర్రీ చేస్తున్నాను. సరదాగా చూపిద్దాము మీకు అని చెప్పి. ఈ స్టైల్లో మీరు ఎప్పుడైనా చేశారో చేయలేదో ఒకసారి చూడండి. రెసిపీని చూసి ఒకవేళ ఎప్పుడు చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది. కాకపోతే మెయిన్ ఈ రెసిపీకి కావాల్సింది ఏంటి అంటే మిల్క్ పౌడర్ ఉండాలి. పాలు ఓకే ఇంట్లో ఉంటే, కానీ పాలు కన్నా మిల్క్ పౌడర్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఒక 2 స్పూన్స్, ఎక్కువేం అక్కర్లేదు, ఒక 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ అయితే కావాలన్నమాట ఈ రెసిపీకి. ఇంకేంటి విశేషాలు? అందరూ ఎలా ఉన్నారు ఏంటి అని కుదిరితే సరదాగా ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. నిన్నంతా మా ఇంట్లో చాలా హడావిడైందండి. ఏంటంటే మా నవ్య ఫ్రెండ్ వచ్చారు, ప్రణవ్ ఫ్రెండ్ వచ్చారు. సో దాంతో ఫుల్ కుకింగ్, అంటే ఇండియన్ ఫుడ్ అయితే కాదులండి, స్పానిష్ ఫుడ్ లాంటిది. సో నవ్య చాలా చేసింది నిన్న, చాలా హెల్ప్ చేసింది. తనే చేసింది యాక్చువల్గా, నేను హెల్ప్ చేసాను దానికి. సో నాకు అంత స్పానిష్ ఫుడ్ అవి రావు, ఏమి జస్ట్ ఊరికి చిన్నవన్నీ చేస్తూ ఉంటాను అంతే. సో నిన్నేం చేసింది, సమ్ కైండ్ ఆఫ్ సూప్లా చేసింది. తర్వాత ప్లాంటైన్ ఉంటుంది కదా, గ్రీన్ అరటికాయలు ఉంటాయి కదా, వాటితోటి సమ్ చిప్స్లా చేసింది. యాక్చువల్లీ గ్రీన్ అరటికాయలు ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ పండిపోయిన అరటికాయలు కూడా యూజ్ చేస్తారు, అమ్ముతారు, ప్రత్యేకంగా కొనుక్కుంటారు, వాటితో చిప్స్ లాగా చేసుకుంటారు, తింటారు. అదే మనకి ఇండియాలో అనుకోండి, పండిపోయిందని చెప్పి రిటర్న్ చేసేస్తారు, మనకి షాపుల్లో బయటపడేస్తారు కదా, ఆవులు అవి తింటూ ఉంటాయి బయటపడేస్తే. సో చిన్నప్పుడైతే మా అమ్మమ్మ గారు ఒకసారి సరదాగా చేశారనమాట. కొంచెం పండిపోయింది, మరి ఎందుకు ట్రై చేస్తుందో తెలీదు, నా కోసం లేదు నీకు వెరైటీగా పెడతాను అని చెప్పి పండిపోయిన అరటికాయని ఫ్రై చేసింది అనమాట నాకు స్పెషల్గా. చేసి తిను చాలా బాగుంటుంది. నేను జనరల్గా అరటికాయ తిన్నాను దాన్ని చిన్నప్పుడు, కానీ ఇది బాగుంటుంది తిను అని అలవాటు చేశారు నాకు. అలాగా అది తిన్నప్పుడు చాలా బాగా నచ్చింది నాకు. అప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మమ్మ నాకు పండిపోయింది ఫ్రై చేయవా అని అడుగుతూ ఉండేదాన్ని. చాలా సరదాగా చేస్తూ ఉండేవారు. నాకు ఫ్రైలో ఆనియన్స్ పెద్దగా ఇష్టం ఉండదులేండి. ఫ్రై అంటే జస్ట్ ఆ వెజిటేబుల్ ఒకటే ఉండాలి. బంగాళదుంప అంటే ఓన్లీ బంగాళదుంప మాత్రమే అలా ఫ్రై అనమాట. అరటికాయ అంటే అరటికాయ అంతే. మళ్ళీ దాంట్లో ఆనియన్స్ వేయటం, మళ్ళీ దాని ఫ్లేవర్ని డిస్టర్బ్ చేసి ఆనియన్ ఫ్లేవర్ తీసుకురావడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే కర్రీస్లో ఎలాగా మిక్స్ చేస్తాం కదా, మనం ఆనియన్ లేకుండా జనరల్గా చెయ్యము. సో అవి నాకు అంత నచ్చదన్నమాట. ఫ్రై మాత్రం ఫ్రైలాగా అలా విడిగా ఉండాలి, ఇంకేం ఉండకూడదు అందులో. ఒకవేళ మీరు అలా ఆనియన్స్ వేసుకుని ట్రై చేసేటట్టయితే ఫ్రై మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఆనియన్స్ అవాయిడ్ చేయండి, అవాయిడ్ చేసి ట్రై చేసి చూడండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేనైతే ఏం చేస్తున్నాను అంటే, ఆల్రెడీ నేను ఆనపకాయ కట్ చేసి పెట్టుకున్నాను. మొన్న ఏదో రెసిపీ చేశాను అనమాట, సాంబార్ రెసిపీ చేశాను. ఆనపకాయ పక్కన పెట్టేశాను, కట్ చేసింది ఉంది ఫ్రిడ్జ్లో, పక్కన పెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు నేనేం కట్ చేసుకుంటున్నానంటే ఆనియన్స్, తర్వాత ఒక 2 టమాటాలు, 2 ఆనియన్స్ కట్ చేస్తున్నాను. తర్వాత ఆలపినస్ అంటారు కదా, అవి కట్ చేస్తున్నాను. పచ్చిమిరకాయల బదులు నేను ఆలపినస్ వాడుతూ ఉంటాను ఎక్కువగా. అంటే నేను ఇండియన్ గ్రోసరీస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఒక 3 వీక్స్ వరకు ఉంటాయి పచ్చిమిరపకాయలు, తర్వాత అయిపోతాయి అనుకోండి. నేను పచ్చిమిరపకాయల కోసం వెళ్ళను అనమాట, ఆ గ్రీన్ చిల్లీస్ కోసం వాటి కోసం. ఏముంటే వాడతాను, నాకు అలా అలవాటు అయిపోయింది. కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి దగ్గరగా ఏముంటే అవి తెచ్చుకోవడం, చక్కగా వాడుకోవడం అలవాటు అయిపోయింది. అంతకుముందు మాత్రం నేను పర్టికులర్గా అదే కావాలి, కరివేపాకే ఉండాలి అలా అనిపించేది అనమాట. ఇప్పుడు కరివేపాకు బదులు నేనైతే కరివేపాకు పొడి ఆర్డర్ చేసుకుని పెట్టుకున్నాను. సో కరివేపాకు ఉన్నంతసేపు వాడతాను. కరివేపాకు అయిపోయింది అనుకోండి, నో వరీ, అది ఒక స్పూన్ వేసేస్తూ ఉంటాను. సో నేను అట్లా కొంచెం ఫ్లెక్సిబుల్గా మైండ్ సెట్ చేసుకోవడం అలవాటు చేసుకున్నాను అనమాట. సో దట్ మనకి ఏంటంటే ఇది లేదు అది లేదు అని అనిపించదు. సో నా వెజిటేబుల్ కటింగ్ అయితే అయిపోయింది. నేను చూపిస్తాను రెసిపీ అనేది, చాలా ఈజీ. కానీ దీనికి కొంచెం కసూరి మేతి ఉండాలి, అంటే డ్రై మేతి అనమాట. కసూరి మేతికి ఒకే ఒక స్పూన్ ఉండాలి, సరిపోతుంది. అంతకని ఎక్కువ వేయకూడదు, చేదు వచ్చేస్తుంది. అది వేసామా లేదా అన్నట్టు వేయాలంతే. తర్వాత ఆనియన్స్, టమాటోస్, కొంచెం ఆనపకాయ, తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ మస్ట్గా ఉండాలి కంపల్సరీ, లేదా అంత టేస్ట్ రాదు ఈ కర్రీకి. ఇంకేం వేసాను, ధనియా జీరా పౌడర్ వేసాను, కొంచెము
సొంటి పొడి కూడా వేసాను. ఒక్క స్పూన్, హాఫ్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ సొంటి పొడి వేసాను. ఇంకా అవన్నీ చూపిస్తాను మీకు. సో ముందే చెప్పేస్తున్నాను, ఆ ఫాస్ట్ ఫార్వర్డింగ్లో వెళ్ళిపోతుందేమో అని ముందే డీటెయిల్గా చెప్తున్నాను అనమాట. సో ఇంకా సమ్మర్లో ఏదైనా ప్లాన్ చేసుకోవాలి బయటికి వెళ్ళడానికి కానీ, ఎక్కడికైనా వెళ్ళడానికి కానీ. మన మదర్స్ డే చాలా బాగా జరిగింది. మార్నింగ్ అంతా నవ్యగడ హ్యాండిల్ చేశాడు నన్ను, అంటే మా అమ్మాయి అనమాట. తను మార్నింగ్ చక్కగా కేక్ తీసుకొచ్చింది, అన్నీ తీసుకొచ్చింది, హడావిడి చేసింది. ఈవినింగ్ ఏమో ప్రణవ్తో నేను రెస్టారెంట్కి వెళ్ళాను. ఎందుకంటే నాకు కుదరలేదంట, అందరూ కలిసి వెళ్ళడానికి అవ్వలేదు. సో మేము ఇద్దరం వెళ్ళాం అనమాట. సో ఇవి వెజిటేబుల్స్ నేను కట్ చేసి పెట్టుకున్నవి. ఇవి ఆనపకాయ, ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇది కసూరి మేతి ఇలా అమ్ముతారు డబ్బాలో. సో తర్వాత ఈ టమాటోస్, ఆలపినస్ చూసారు కదా, నేను వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు బాగానే కారం ఉంటాయి, కానీ కొంచెం కారం తింటారు వెంకట్ యాక్చువల్గా. సో అందుకోసం అంటే ఇది నాన్లోకి గ్రేవీ కర్రీలాగా చేస్తున్నాను. సో తర్వాత ఆనియన్స్ ఇవి నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా చేయాలనేది. నేనైతే ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను ఈ మధ్యన. సో అంటే మారుస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి. ఒకసారి కనోలా ఆయిల్ వాడతాను, ఒకసారి ఆలివ్ ఆయిల్ వాడతాను, సంథింగ్ లైక్ దట్ అనమాట. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలి, దాని తర్వాత పచ్చిమిరపకాయలు, ఆలపినోస్, తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఏమి అక్కర్లేదు, ఒక 4 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే ఎర్రగా అయిపోయి చిన్నగా గుజ్జులాగా కొంచెం చిన్నగా చేసేస్తారు చాలామంది. నేను అలా చేయను. కొంచెం మగ్గిపోయి కొంచెం కలర్ చేంజ్ అయిపోయి అది ఉడికిపోయింది అన్న టైప్లో అయ్యేంత వరకు చేస్తానన్నమాట. అప్పటి వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత, ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అప్పటి వరకు వేసుకోరు, ఎందుకంటే ఎప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తామో ఆనియన్స్ ఫ్రై అవ్వవు అనమాట అవి. సో అందుకోసం ముందు ఫ్రై అవ్వాలి, అయిన తర్వాతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో కొంచెము ఫుడ్ రిస్ట్రిక్ట్ చేసాం అనమాట. ఎక్కువ ఐటమ్స్ ఉంటే ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తాము. సో వెయిట్ కూడా గెయిన్ అవుతాం కాబట్టి రోజుకి ఒకటే ఐటెం చేసుకోవాలని రూల్ పెట్టుకున్నాము. ఒక ఐటమ్ ఏదైనా చారులాగా లేకపోతే సాంబార్ లాగా, అంటే 2 items అంతే మ్యాక్సిమం. అంటే లిక్విడ్ ఒకటి, కర్రీ ఒకటి అంతే. పెరుగు కామన్ అనుకోండి. అంటే చట్నీలు ఇవన్నీ చేసుకోవట్లేదు. ఒకవేళ చట్నీ చేస్తే కర్రీ డ్రాప్ చేసేస్తున్నాను, ఎందుకంటే నేను ఎక్కువ అన్ని వెజిటేబుల్ చట్నీలే చేస్తాను. సో ఇంక కర్రీ చేసినట్టే కదా. సో ఇంకా అందుకని టమాటో ఉందనుకోండి, టమాటో చట్నీ చేసిన రోజు నేను కర్రీ చేయట్లేదు. ఓన్లీ చారు కానీ సాంబార్ కానీ అట్లా ఏమైనా పెడుతున్నాను, పప్పు కానీ అలా ఏమైనా చేస్తున్నాను అనమాట. మొన్న నేను క్యాబేజీ పప్పు చేశాను, ఎంత బాగుందో క్యాబేజీ పెసరపప్పు. ఆ రోజు నేను నిజంగా అనుకున్నాను అనమాట, వీడియో తీయాల్సింది అని. ఎక్సలెంట్గా వచ్చిందనమాట. ఈసారి ఎప్పుడైనా రెసిపీ షేర్ చేస్తాను. సో ఇదేంటి అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మగ్గిపోయి చూసారు కదా, అవేం కలర్ చేంజ్ అవ్వలేదు ఆనియన్స్. సో ఇప్పుడు ఆల్రెడీ మగ్గిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. ఒక 2 spoons కన్నా ఎక్కువే వేసాను. అంటే నేను కొన్నది యూజ్ చేస్తున్నాను, అంత ఎక్కువ స్మెల్ ఉండదు. అదే ఇంట్లో చేసింది అయితే అంత ఎక్కువ వేసుకోకూడదు, 1 spoon సరిపోతుంది. బయటది ఎందుకు అంత స్మెల్ ఉండదో నాకు తెలియదు. మరి ఏమైనా కలుపుతారో లేకపోతే చాలా రోజులు ప్రిజర్వ్ చేయడం వల్ల స్మెల్ ఉండదో ఏంటో నాకు అర్థం కాదు. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత టమాటాస్ కూడా వేసేసుకుని తర్వాత అన్నీ లైన్గా వేసేసుకోవడమే. ఫస్ట్ ఆనియన్స్ మాత్రం మగ్గాలి, మిగిలినవన్నీ ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు టమాటా వేసుకున్నాం కదా, ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను అన్ని పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేశాను అనమాట. కొంచెం తినేటప్పుడు నోటికి ఫుల్గా అనిపిస్తాయి కదా అని, అంటే ఉడికిపోతే పేస్ట్ అయిపోకుండా ఉంటాయి కదా అని కొంచెం పెద్ద ముక్కలు కట్ చేశాను నేను. తర్వాత ఆనపకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను ఇంకేమేమి వేస్తాను. ఇప్పుడు అన్నీ లైన్గా వేసుకోవాలి. కరెక్ట్గా లాస్ట్ వీకెండ్ కూడా నేను ఇదే కర్రీ చేశాను అనమాట, ఆల్మోస్ట్ ఇదే టైప్లో. సో కరెక్ట్గా మళ్ళీ ఈ వీకెండ్ కూడా అలాగే చేస్తున్నాను, ఈ కర్రీయే చేస్తున్నాను అనమాట. ఎవరైనా చూసారనుకోండి, అదే కర్రీ ఫ్రిడ్జ్లో పెట్టి 1 week తర్వాత తింటున్నాం అనుకుంటారు. సో అదే పెడుతున్నాను. సో నాన్స్ ఉన్నాయి చాలానే. సరే దాని గ్రేవీ కర్రీ ఏం చేయాలని ఆలోచిస్తే సరేలే రెగ్యులర్గా కన్నా ఇలా ఆనపకాయ అయితే బాగుంటుంది అనిపించింది అనమాట. సో మొత్తానికి ఇప్పుడు ఏం చేయాలి, సాల్ట్ అయితే యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేస్తున్నాను. జనరల్గా ఇలా పొడుగున ఇలా ఎక్కువ వేసేస్తుంటే ఎక్కువ అనిపిస్తుంది కదా మనకి, అలా ఏం కాదు. మాకు ఇక్కడ సాల్ట్కి అంత సాల్టీగా ఉండదన్నమాట, కొంచెం పడుతుంది బాగానే. సో వేసాను, సాల్ట్ అయితే వేసాను. ఇప్పుడు జింజర్ పౌడర్ వేస్తున్నాను. జింజర్ పౌడర్ లేకపోయినా పర్వాలేదు, ఆల్రెడీ అల్లము అది వేసాం కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం కాబట్టి పర్వాలేదు. కానీ నేను ఒక ఫ్లేవర్ ఇష్టం, సొంటి వాసన చాలా ఇష్టం నాకు. సో అందుకోసం మంచి ఫ్లేవర్ వస్తుంది. టీలో కూడా వేస్తూ ఉంటాను నేను సొంటి పొడి. అంటే మసాలా టీ పెట్టినప్పుడు కూడా మసాలా టీ బ్యాగ్స్ వేసి ఒక 1/2 spoon ఈ సొంటి పొడి వేస్తాను. సొంటి మిల్క్ చేస్తాను పిల్లలకి, అన్నీ చేస్తుంటాను.
సో మొత్తానికి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను, శొంఠి పొడి వేసాను, కొంచెం ఉప్పు వేసాను. తర్వాత ఇప్పుడు కసూరి మేతి వేసాను. ఎక్కువేం వేయలేదు కసూరి మేతి. మొన్న ఏదో కామెడీ చేస్తుంటే మా చెల్లి వాళ్ళతోటి లాస్ట్ టైము ఒక స్పూన్ వేస్తే మనకే తెలుస్తుంది కసూరి మేతి వేసినట్టు, రెండో స్పూన్ వేస్తే అందరికీ తెలుస్తుంది అని మాట్లాడుకుని నవ్వుకుంటున్నాం అనమాట. ఎందుకంటే అది చేదొచ్చేస్తుంది. చేదొచ్చేసి ఓకే బాగోదు కదా మేతి అని క్లియర్గా తెలిసిపోతుంది. అసలు చాలామందికి తెలియదు ఒక్కొక్కసారి వేసినట్టు కూడా మేతి వేసినట్టు. అలా కొంచెం వేసుకోవాలంతే. సో మేతి కంపల్సరీ ఇంట్లో ఉంచుకుంటే మనకి ఎప్పుడైనా వెజిటేబుల్స్ లేవు అన్నప్పుడు ప్లెయిన్ పప్పు వండేసుకుని పోపు పెట్టేసుకుని జస్ట్ లాస్ట్లో ఒక స్పూన్ మేతి వేసి అలా లైట్గా ఫ్రై చేసి ఆ పప్పులో కలిపేసుకుంటే కూడా మీకు చాలా బాగుంటుంది అనమాట పప్పు, మేతి పప్పు లాగా. సో తర్వాత ఇప్పుడు నేను ధనియా జీరా పౌడర్ యాడ్ చేశాను. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను. పచ్చిమిరపకాయలు కారం సరిపోతుంది అనుకునే వాళ్ళకి అక్కర్లేదు, కానీ నేను కావాలని కారంగా వేసాను అనమాట. తర్వాత ఇప్పుడు నేను మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. నేను యాక్చువల్గా 1.5 స్పూన్ 2 స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను నేను. యాక్చువల్ మిల్క్ పౌడర్ కంపల్సరీ ఇంట్లో ఉంచుకోండి. మీరు ఎప్పుడైనా గ్రేవీ కర్రీలు చేసుకున్నప్పుడు మనం జీడిపప్పు పేస్ట్తో పాటు ఇది ఒక 2 స్పూన్లు వేసుకున్నామంటే అద్దరిపోతుంది అనమాట. ఆనపకాయ రెగ్యులర్గా పోపు పెట్టుకుని ఆనపకాయ పాల కర్రీ చేసుకుంటారు, దానికి కూడా ఇది చాలా బాగుంటుంది. రెగ్యులర్ పాలు పోసుకోవడం కన్నా ఇదైతే ఇంకా మనకి పాలు దగ్గరికి రావడం అలా ఏమి ఉండదు కదా. సో దాంతో ఇలా కలుపుకుని తీసేసుకోవడమే, చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అది కాకపోయినా ఎప్పుడైనా మిల్క్ ఇంట్లో అయిపోయాయి అనుకోండి, సో మనం వెంటనే పరిగెత్తక్కలేదు, చక్కగా ఒక స్పూన్ కలుపుకొని మిల్క్ చక్కగా కలుపుకోవచ్చు. మన ఇష్టం ఎలా కావాలంటే అలా కలుపుకొని హాయిగా కాఫీ చేసుకోవచ్చు, మిరియాల పాలు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మా ఇంట్లో నేను ఎప్పుడూ మిల్క్ పౌడర్ ఉంచుతానమాట. మా ఇంట్లో పాలు కంపల్సరీ ఉండాల్సిందే, ముఖ్యంగా ప్రణవ్కి ఉండాలి, లేకపోతే వాడికి ఏం తోచదు. సో మొత్తానికి ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తాను. డన్. ఇంక ఈ రెసిపీలో ఇంకేం వేయము, ఓన్లీ ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి ఉడికిపోతుంది అంతే. ఇదే రెసిపీ అనమాట. చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మిల్క్ పౌడర్ వేసాం కదా, అది ఆల్రెడీ మీకు అందులో నుంచి వాటర్ ఎప్పుడైతే వేసామో మిల్క్ పౌడర్ కొంచెం ఇలా చిక్కగా అవడం మొదలవుతుంది అనమాట. అది దగ్గరికి వచ్చేస్తుంది. కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మీకు ఎలా కావాలి కన్సిస్టెన్సీ అనేది చూసుకుని లిక్విడ్గా ఉండాలా అంటే రైస్తో కూడా తినచ్చు. ఇది ఓన్లీ రోటీతోనే కాదు, రైస్తో కూడా తినచ్చు, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఈలోపు ఏమైందంటే అదేమో స్టవ్ మీద పెట్టేశాను. మా అమ్మాయి వచ్చి దాని ఫేస్కి క్లీన్జింగ్ ఏవో రాసుకుంటుంది, స్టోన్స్ ఏవో రాసుకుంటుంటే నాకు కూడా రాస్తాను రా అంది. సరే నాకెందుకే అంటే లేదు నీకు రాస్తాను రా అంది. సరే అయితే అని చెప్పి రాశాను. క్లీన్ చేస్తుంది అనమాట, మొత్తం అంతా క్లీన్ చేస్తుంది. మా ఫేస్ మీద ఉన్న మట్టి ఏమైనా ఉంటే మొత్తం పోతుంది మమ్మీ అని. సరే క్లీన్ చేశాను. సో ఒకసారి క్లీన్ చేసుకుంటే ఎప్పుడైనా మధ్యలో అలాంటివి ఏమైనా పెట్టుకుని ఎంత మనం వాష్ చేసుకున్నా అది హెల్ప్ అవుతుంది కదా. సో చేస్తుంది అనమాట. సో మొత్తానికి ఎవరైనా మనకి చేస్తాను అంటే వద్దని ఎందుకంటాను చెప్పండి, హ్యాపీగా చేయించుకుంటాం. శుభ్రంగా నెక్ ఫేస్ అన్నీ క్లీన్ చేసేసింది. తర్వాత చక్కగా బొట్టు తీసుకొచ్చి పెట్టేసింది. ఏమమ్మా బొట్టు ఏదమ్మా అంటే పడేసాను. అదేంట్రా అలా చేసావు అంటే పట్టుకొచ్చి పెట్టి అన్నాను అనమాట. సరే అయితే పెడతాను అందనమాట. సో మొత్తానికి ఈరోజు అయితే చాలా బాగా జరిగింది. ఇది ఆల్మోస్ట్ మార్నింగ్ 9:30 అలా అవుతుంది. యూజువల్గా నేను లేవను. ప్రణవ్ బాబుకి మార్నింగ్ 7:30 కల్లా వర్క్ ఉందనమాట. సో అందుకోసం లేచాడు. నేను కూడా నాకు ఎందుకు మెలకు వచ్చింది, ఎందుకు డిస్టర్బ్డ్గా అనిపించింది పొద్దున్న నిద్ర. సో లేచేసాను, లేదంటే నేను 10 వరకు లేవను వీకెండ్, అసలు సమస్య లేదు. కానీ ఇంకా లేచి ప్రణవ్ బాబుకి ప్యాన్ కేక్స్ వేసి వాడికి ప్యాన్ కేక్స్ ఇచ్చి వెళ్ళానమాట. బాబు తినేసి ఇంక నేను తినలేనని చెప్పి ఒకటి వదిలేస్తే ఇంక నవ్య తినేరా నువ్వు, అది వేస్ట్ అయిపోతుంది అంటే నేను తినేస్తానంది నవ్య కూడా ఫ్రెష్గా వేస్తానంటే అక్కర్లేదు ఇది తినేస్తాలే అంది. సరే అని చెప్పి ఇదిగో మొత్తానికి వంట చేసినప్పుడు నేను బాగానే చేస్తాను, కానీ ఏవో ఒకటి పడకుండా ఉండవు. కూరలు కట్ చేసినప్పుడు కొంచెం ఆనియన్స్ అలా ఎగిరాయి అనమాట. ఎందుకో ఆనియన్స్ జిడ్డుగా ఉన్నాయి, ఎంత క్లీన్ చేసినా లోపల ఒక లేయర్ లాగా వచ్చిందనమాట. అది స్కిన్ ఇలా కట్ చేస్తుంటే జారిపోతుంది అది లోపల. అది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది అది. సో లేయర్స్ అన్ని తీసాను అనమాట. తీసినా కూడా ఎగురుతున్నాయి, అవి కట్ చేసేటప్పుడు ఎగిరిపోతున్నాయి. సో ఎగిరిపోయి కిందంతా పడ్డాయి. సో అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను మొత్తానికి. లేకపోతే ఆల్రెడీ క్లీన్ చేసాను, యాక్చువల్గా అవసరం లేదు, మళ్ళీ పడేటప్పటికే నేను క్లీన్ చేసుకుంటున్నాను. నవ్యానేమో ప్యాన్ కేక్ తినమని చెప్పాను, చూసారు కదా కొంచెం ఉండిపోయింది. సో తినేస్తానండి. ఓకే అమ్మయ్య బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఐఎమ్ వెరీ హ్యాపీ. మొత్తానికి పొద్దున్న లేవడం అయిపోయింది. నేను కర్రీ చెప్పాను కదా ఒకటే కర్రీ చేస్తున్నానని, ఆల్రెడీ చారు ఫ్రిడ్జ్లో ఉంది, అది వాడేసుకుంటాము. సో ఈ కర్రీ తినేసి నాన్ తినేసి రైస్ ఉంది, ప్లెయిన్ రైస్ ఉంది, తినేసాను అంతే. పికిల్స్ ఉన్నాయి, మొన్నే మా అమ్మగారు పంపించారనమాట. మ్యాంగో పికిలు అవన్నీ, మాగాయ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పంపించారు.
సో అవన్నీ వేసుకుని హ్యాపీగా భోంచేసేయచ్చు. ఇంక నేనేం చేయక్కర్లేదు. ఈ రోజుకైతే డే అయితే ఇంతే. ఇంకా నైట్ ఏదైనా ఉప్మా అలాంటివి ఏమైనా చేసుకుంటే చేసుకోవచ్చు. లేదంటే నేను శనగలు శనగలు బియ్యము 2 కలిపి ఒక దోసల పిండిలాగా తయారు చేసుకున్నాను. ఒక గ్లాస్ శనగలు, ఒక గ్లాస్ బియ్యం అంతే. సో కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను. శనగలు అవి బియ్యము ఒక పూటంతా నానబెట్టాను అనమాట. ఓవర్ నైట్ నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్కి గ్రైండ్ చేసేసుకున్నాను. గ్రైండ్ చేసేసుకుని అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఎప్పుడు కావాలంటే ఒక్కొక్క దోశ వేసుకుంటున్నాను. సో చాలా బాగుంది ఆ రెసిపీ కూడా, ట్రై చేయండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిమిరపకాయలు అవి కూడా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. కానీ నేను ఇంకా అవేం వేయలేదు బద్ధకం వచ్చి. కానీ ఈసారి వేసుకోవాలి. క్యారెట్ ఇవన్నీ వేసుకోవచ్చు, కానీ ముందు వెజిటేబుల్స్ యాడ్ చేసేస్తే గ్యాస్ వచ్చేస్తుంది పిండిలోంచి. మనం తినేటప్పుడు తురుముకుని అప్పటికప్పుడు కలుపుకుంటే వెజిటేబుల్స్ అట్లలో కానీ దేంట్లోనైనా దోశల్లో కానీ అప్పటికప్పుడు కలుపుకుంటే బాగుంటుంది. అదే ముందే మనం పిండి గ్రైండ్ చేసినప్పుడే గ్రైండ్ చేసామనుకోండి, అప్పటికప్పుడు వేసుకుంటే పర్వాలేదు. నెక్స్ట్ డేకి ఇది ఏమవుతుందంటే గ్యాస్ వచ్చేస్తుంది అనమాట. వెజిటేబుల్స్ పిండి కలపకూడదు. కలపడం వల్ల అలా జరుగుతుంది. నాకు తెలియక ఇంతకుముందు అలా కలిపేసేదాన్ని. ఏంటో ఎందుకు గ్యాస్ వచ్చిందా అనుకుని దాన్ని మళ్ళీ అది బాగుండేది కదా అంత. సో మొత్తానికి నవ్య అయితే ప్యాన్ కేక్ ఎంజాయ్ చేస్తుంది. నేను చాలా పెద్ద పెద్ద ప్యాన్ కేక్స్ వేసాను. ఒక మనిషి ఒకటి తినడానికి చాలా కష్టం అనమాట. అంత పెద్ద పెద్ద వేసాను. సో మొత్తానికి మొన్న హ్యాపీ మదర్స్ డే అని చెప్పి నవ్యగాడు బెలూన్ తీసుకొచ్చాడు. నవ్య ఏం చేసిందంటే ఒక బెలూను, ఒక కేక్, గ్రీటింగ్ కార్డు ఇవన్నీ తీసుకొచ్చింది. సో ప్రణబాబు రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు. సో మొత్తానికి డే అయితే చాలా బాగా స్పెండ్ చేశాను. సో నేనైతే గ్రేవీ కర్రీ అని చెప్పాను కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఆపేసుకున్నాను. ఇంకా ఇదే నా కర్రీ, నేను ఇలా ఆపేసాను. మీకు ఎలా కావాలంటే అలా చూసి ఆపేసుకోండి. రెసిపీ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. కసూరి మేతి కంపల్సరీ వేయాలి, పౌడర్ కూడా కంపల్సరీ, మిల్క్ పౌడర్ కూడా కంపల్సరీ వేయాలి. మిగిలిన ఇంగ్రీడియంట్స్ మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. సాల్ట్ జాగ్రత్తగా చూసి వేసుకోండి. సో ఇదేనండి ఇవాళ వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు కూడా బాయ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.